ఈ వీడియో కేవలం 18+ వాళ్ళకు మాత్రమే. ఈ వీడియోలో మరి అక్కడక్కడ బూతులు మా అంటాను, సో ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే రియాలిటీలో చాలా దారుణం ఉంది అక్కడ, నేను చూసింది చెప్పలేను. సో అందుకని చెప్పేసి ఎమోషన్లో వచ్చిన బూతులు, జస్ట్ ఇగ్నోర్ దట్. ఈ న్యూ ఇయర్ అందరికి మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటా ముద్దులు పెట్టుకుంటున్నారు. ఎన్నున్నాయి చూడండి, ఫుల్లు తాగేసినాయి, అన్ని డిచిక్ అయిపోయినాయి, ప్రతి ఒక్కటి డిచిక్ అయిపోయినాయి. ఇంకా ముడుస్తున్నారు గుంటలు అన్నిటినీ. ఎంతో గంట నైట్ అంతా దవాదం గుంట గుంట ఎగర 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 ఎగర. మాకైనా మజాకైనా మామూలుగా లేవు. ఆ రాష్ట్రంలోకి అయితే నేనైతే సజెస్ట్ చేయను, అస్సలు వెళ్ళకండి, అంత దొంగనా మంటగాళ్ళు. నేను తెగినా పట్టుకొని ఒకని వాడిని అట్లా ఆడాలన్నా ఏం చేయాలన్నా నేను మనోళ్ళ తర్వాత. ఇప్పుడు రా ఎంతమంది వాడిని ముట్టి మీద అంతా ఉంది. ఒకటేసారి గుంటలు కరువైపోయినారు ఇక్కడ, ఎందుకంటే మనోళ్ళు ఆ రేంజ్లో తీసుకోబూసినారు గుంటల్ని, వదలలేదు. ప్రతి ఒక్కడు ఏదో గుంట దొరికిన గుంటలు దొరికినట్టు లాక్కొని పోతున్నారు. పిల్లలకి రంగులు వేసేసినారు, దాన్ని కూడా వదలలేదు మనోళ్ళు, దాన్ని కూడా గుంజుకొని మూడుస్తున్నారు. తాతాగాళ్ళు చూడండి ఎట్లా తిరుగుతున్నారు, లేరు గుంటలో తాతాగాళ్ళకి. అదే సమస్య అయిపోయింది. నాకైతే గోల్ గులాబ్ అయిపోయింది న్యూ ఇయర్కి, మామూలు రచ్చలేదు. ముసిల్దైనా పర్లా, అమ్మ అయితే చాలు. గుంటలు ఆడుకుంటున్నాయి న్యూ ఇయర్ కదా సరదాగా, మామూలుగా ఆడుకోవట్లేదు. చదివే ప్రతి అమ్మాయికి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి ఆల్రెడీ ఒక కొడుకో కూతురో ఉంటారు. మళ్ళీ వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, 18, 19, 20, 22 ఇంతే ఉంటుంది, పిల్లలు ఉంటారు. మళ్ళీ ఏం చేయలేదో తెలీదు, డబ్బులు ఎటు సంపాదించాలో. సో థాయిలాండ్ ఫుల్ పాపులర్ అయిన వృత్తులు అయితే దిగేస్తారు ఇక్కడ. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. చాలా లోతుకెళ్తే తప్ప తెలియలేదు ఈ స్టోరీ నాకు. గుంటలు అరస్తున్నాయి అనేసి. స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ చాలా అందరికీ ఇప్పుడు స్పెషలే. ఇనిషియల్ డేస్లో వచ్చే సబ్స్క్రైబర్స్ చాలా స్పెషల్. వాళ్ళు లాస్ట్ వరకు గుర్తుంటారు అందరికీ. పాపం వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఎంత ఎదిగినా ఇనిషియల్లో వచ్చే వాళ్ళు బాగా గుర్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా సోయ్ 6లో. ప్రజెంట్ నేనైతే సోయ్ 6లో ఉన్నా. ఇక ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ ఏంటి, వాకింగ్ స్ట్రీట్ని మించిపోతుంది అసలు. ఇదైతే మామూలుగా ఉండదు. వాకింగ్ స్ట్రీట్ మడుగుడు మించండి ఇవి. ఎన్నున్నాయి చూడండి. చెప్పినా కదా నాటి స్ట్రీట్ అని చెప్పేసి. ఇది దారాలని కొంచెంసేపు ఉండండి, దారాలు ఇచ్చేసుకొని మళ్ళీ వస్తా. అవన్నీ ఎత్తుకునేందుకు ఎంతసేపు పట్టింది. మామూలు రచ్చలేదు అసలు ఈ స్ట్రీట్ మొత్తంలో. మామూలు ఇలా అవ్వ గుంటలు అరస్తున్నాయి అనేసి. టపాకాయలు చూడు మామూలుగా పేల్చాడు. ఎంతసేపు టపాకాయలు అవి ఇవి పేలుస్తూ ఉన్నారు. జస్ట్ ఇప్పుడు ఆగింది చూడండి. మామూలు నాటి ఉండదు స్ట్రీట్ మొత్తం. బీభత్సం మొత్తం హవా గట్టిగానే ఉంటుంది. ఫుల్గా అసలుకి మామూలు గుంట ఏ రారే. మనోడు నేను వేసుకున్నాడు గుంటోడు. వైకింగ్స్ వేసుకున్నాడు. ఏయన్నా ఒక్కడిక్కడ తగ్గకంటారా రే. మామూలు సౌండ్ లేదు అసలుకి. ర్యాంపులు ఫుల్ అక్క కొంచెం పక్కుండక్క. మామూలు గోల్ లేదురా అయ్యా.
ఆ వాకింగ్ ఇది బీభత్సంగా ఉండదు అసలుకి. అమ్మ 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 వచ్చేనే అమ్మ మళ్ళా కుర్రాళ్ళు తాతగాళ్ళు రెండరా ఇక్కడికే. సీటు మామూలు రచ్చలో లేదు. మన వాకింగ్ సీట్లు అంతా మన రెస్టారెంట్లో మన రష్యన్స్ తప్ప ఇంకేముండదు. ఇక్కడ చూడండి ఎట్టుందో, మామూలు గోల కాదు, మస్తు గోల అసలుకి. సీటు మొత్తం ఫుల్. గుంట గుంట ఎగర 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 ఎగర. మామూలు నాటి లేదు, లోపల చాలా ఇది ఉంది. సీటు మొత్తం జస్ట్ ఐఫోన్లో తీసుకురా జబ్ 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 అని తిప్పని కట్టలేదు. కొంతసేపు తర్వాత క్యామ్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఉండదు, అప్పుడు ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది. పార్టీ అంటే ఈ మాత్రం ఇట్లా ఉండాల. ఎట్ట చూసినారు కదా, ఇది నెక్స్ట్ లెవెల్ పార్టీ మామా. అసలుకి చూడండి కింద రోడ్ అంతా. పిల్లోడు చూడండి, తండ్రి పాపలతో అల్లాడిచ్చేస్తున్నాడు. అక్కడ నైట్ లైఫ్కి వచ్చేసి ఏవో వీడియోలు తీసేస్తాం. గుంటలు తీసే ఏం కాదు, మనం తీస్తేనే పెద్ద సమస్య. ఇందా చూసినాం కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు కొంచెం న్యూ ఇయర్ కాబట్టి లోపల దాకా వదిలినారు తీసుకునేదానికి. నార్మల్ టైంలో చాలా కష్టం అయిపోతుంది అసలుకి. మామూలు పార్టీ కాదు. రాళ్ళు వేస్తా ఉంది. అన్న ఏరా రే అక్క. హాలోవిన్ 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 స్పోర్ట్స్ బారు, నైట్ క్లబ్, గుంటలు చూడండి. రెడ్ ఎర్రప్పు మామూలుగా ఉండకూడదు. గుంటలతో పటాయిస్తున్నాయి. కానీ పట్టండి. ఈరోజు వ్యాపారం అంతా ఈరోజు అయిపోవాలా. రేపటికి మళ్ళీ వ్యాపారం ఉండదు, కష్టం. సో ఈరోజు రాత్రి ఎంత కుదిరితే అంత వ్యాపారం ఫుల్ నడసల్లా అవా అంతా. కానీ ఎగురు ఇంకా మామూలు పోయే కొద్దికి ఇంకా రచ్చ ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత జస్ట్ 9 అవుతా ఉంది అంతే. చెప్పినా కదా, ఇది కొంచెం వైల్డ్ ఉంటుంది సీటు మొత్తం బీభత్సం. మీరు వాకింగ్ సీట్ కానీ వెళ్దాం అనుకో, అప్పుడు ఆడ మొత్తం మన ఇండియన్వే అంతా హిందీ పాటలు బోర్ తెంగిస్తారు ఆడికి పోయినారంటే. సో ఎవరైతే వాకింగ్ సీట్ వెళ్దాం అనుకున్నారో అక్కడికైతే వెళ్ళకండి, ఇక్కడికి రండి. మామూలుగా ఉండదు పార్టీ ఇక్కడ. రా ఎంతమంది ఉండదు, వాడిని ముట్టి మీద అంతా ఉంది నా మీద. ఏరా ఎంతమంది అసలుకి. సీటు వైపు చూడండి, మామూలుగా లేదు. గుంటలది మామూలు అరాచకం కాదు అసలుకి. ఏరా ఈసారి చూసారా ఇంకోరం అబ్బాయిలకి ఏం నచ్చిందిరా? నాలుగు అమ్మాయిలు వేస్తున్నారని ఒక ఎత్తు, గుండు కాళ్ళారా. మీకేం నచ్చిందిరా? అయ్యో కానరా చిన్న పాపం కడిగి పైన చూడండి. టపాకాయలు పేల్చుకుంటున్నా. కానీ పేర్లు చూసారా ఎట్లున్నాయో? 66 బారు, 69 బారు, ఎంజే బారు, లాలా ల్యాండ్, ఎన్ని ఉన్నాయి చూడండి. గుంటలు అట్లా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. మామూలు గుంటలు లేవు. ఇంకోటి ఉందా ఏంటి చూడండి. మొత్తం వెళ్ళిపోతాం లోపలికి. అయితే కాన్సర్ట్ జరుగుతుంది న్యూ ఇయర్కి. వాళ్ళు ఎవరో కూడా మనకి తెలీదు. అయితే వెళ్తా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు చూడండి, నిండిపోయినారు ఫుల్గా.
చూసినారు కదా, స్ట్రీట్ మామూలుగా రచ్చగలేదు కదా, బీభత్సం అసలుకి. చెమటలు పట్టేస్తుంది, గుంటలు ఆడుకుంటున్నాయి. న్యూ ఇయర్ కదా సరదాగా, మామూలుగా ఆడుకోవట్లేదు, ఎగరుతున్నాయి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఇటు సైడ్ బీచ్ సైడ్ రోడ్డు కదా, అటు బీచ్ ఉంది కదా, బీచ్ సైడ్ రోడ్డు చూడండి ఎంతమంది జనాలు. రోడ్డు మొత్తం ఊరికే నడిచేదానికి మాత్రమే పెట్టేసినారు, ఏ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు ఈ పక్క రోడ్లో. ఇంతవరకు పెట్టినారంటే చూడండి ఎంతమంది జనాలు, ఎంత ఇదని చెప్పేసి. ఇంకా బీచ్ దగ్గర అయితే చూపిస్తానండి, చెప్పేది ఎందుకు. ఆ బీచ్ దగ్గర అయితే చెప్పాల్సిన పని లేదు, నిండిపోయినారు. చూడండి ఎట్లా నిండిపోయినారు, ఒకరు ఇద్దరు కూడా కాదు, బీభత్సంగా నిండిపోయినారు. అంతమంది నిండిపోయినారు బీచ్ మొత్తం కూడా. న్యూ ఇయర్కి అసలుకి ఎందుకు చెప్తారులేండి, ముసిల్దానికి కూడా రంగులు పూసి అమ్మేస్తున్నారు. ముసిల్ది పసిది పతోనికి రంగులు పోయడం అమ్మడం, రంగులు పోయడం అమ్మడం, రంగులు పోయడం అమ్మడం, పెద్ద వ్యాపారమే జరుగుతూ ఉంది లోపల, మామూలుగా గల్లేదు. ఈ సైడ్ అయితే మామూలుగా డైరెక్ట్గా వెళ్తుంది, వాకింగ్ స్ట్రీట్కి వెళ్తుంది. ఇది డైరెక్ట్ నేరుగా నడుచుకుంటా పోతే, మీకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తెలిసినట్టు నేరుగా నడుచుకుంటా పోతే వాకింగ్ స్ట్రీట్ వచ్చేస్తుంది. అయ్యా ఏం క్రౌడ్ రా నైనా న్యూ ఇయర్కి. అయ్యో ఇంత క్రౌడ్ని నేనైతే నా జన్మలో చూడలే. ఈ 100 రోజులు థాయిలాండ్లో ఉన్నంతో నేను చూసిన హయ్యెస్ట్ క్రౌడ్ ఇదే. బీభత్సం లోపలంతా, అసలు చెమటలు గారిపోతుంది, మామూలుగా గారలేదు. ఏమన్నా తాగాల పోయి తీసుకొని, లేకపోతే భలే కష్టమైపోతుంది అయ్యా. అదిగా ఉంటే ఈరోజు లైవ్ వేరే పెట్టాలి నేను ఛానల్లో, పులుసు గారిపోతుంది. చలో ఇంకా ఆలస్యం. చూసినారు కదా ఎంత క్రౌడ్ ఉందని చెప్పేసి. హోప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే ఇట్లాంటి క్రేజీ పనులు మనం మాత్రమే చేయగలుగుతాం ఈ ప్రపంచంలో. సో చలో నెక్స్ట్ ఇంకా వేరు లొకేషన్లు చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తాం మీకు న్యూ ఇయర్ నైట్ ఎట్టుంటుందని చెప్పేసి. మోగిపోతుంది. న్యూ ఇయర్ స్టార్ట్ ఇక్కడ కాక ఎగ్జాక్ట్గా 12:01 మామూలుగా లేదు అసలు రచ్చ. కానీ రచ్చలేదు, ఎవడో తగ్గకండి, దుమ్ము లేపండి, ఎందుకు అర్థం వస్తుంది. చూడండి టపాకాయలు మామూలుగా లేదు, టపాకాయల వర్షం. ఈరా తప్పుడు ఫోన్లతో నింపి కాంట్రా అందరూ తీసుకోండిరా. నైట్ ఈ మాత్రం లేకపోతే రచ్చ లేకపోతే ఎట్లా. హాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మన ఇండియాలో ఇంకా స్టార్ట్ కాలేదులేండి, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది 12:02 ఇక్కడ టైము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అందరికి హాయ్. ప్రతి ఒక్కరు నిండిపోయినారు ఫోన్లతోనే, టపాకాయలు వేడుకలు చూసేదానికి. పాండ్రా హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్. టపాకాయల వర్షం ఇక్కడ, అవతల పక్క యువతల పక్క అన్ని చోట్ల పడుతూ ఉంది టపాకాయలు. అందరికీ హాయ్ అందరికీ హాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. కాంట్రా వెళ్ళిపోయినారు. కొట్టనా ఏ మాత్రం తగ్గుతున్నాం. ఏంట్రా హలో హాయ్ అందరికీ హాయ్. పార్టీని చూడండి, మళ్ళీ మిస్ అయిపోతారు, మామూలుగా లేదు పార్టీ అసలుకైతే. చూసినారా క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడే కౌంట్ డౌన్ కూడా అయిపోయింది. దొరికిన కొంటనే దొరికినట్టు అమ్మి
దొబ్బుతున్నారు ఇక్కడ, మామూలుగా అమ్మట్లేదు. ముసిదానికి రంగులు వేసేసి మామూలుగా లేదు భయ్యా. ఇది మాత్రం టపాకాయలు వేడుకలే, టపాకాయలు వేడుకలు అయితే నిండిపోయింది. చూడండి, నేను చెప్పింది నమ్మకపోతే ఏ గుంటను వదలలేదు. దొరికిన దానికి దొరికిన గుంటని చెప్పుకొని తీసుకొని దెబ్బని పోతా ఉన్నారు. ఊరి నాయన ఎంతమంది ఉన్నారంట్రా, బీభత్సం. ఎంతసేపు ఇక్కడ కాన్సర్ట్ జరిగింది పాపం. ఇక్కడ వాళ్ళోడు వచ్చాడు, రాయోడు వచ్చేసి ఎంతసేపు పాటలు పాడి కాన్సర్ట్ అయితే భారీగా ఉంది. అండ్ నాకు చేతిలో పటాకాయలు కూడా అయిపోయింది. పేల్చండి, గట్టి పేల్చండి. ఇంకా జరిపోతుంది, మాత్రం జరిపోదు. ఇప్పుడు ఇంతమందిని దాటుకుని ఎట్ట పోయేది? ఎంతమంది ఉన్నారు? ఇద్దరా పాకైనా మజాకైనా మామూలుగా లేవు. ఎంతసేపు ఇక్కడ నిండిపోయి ఉన్నాయి టమాకాయలు వేడుకో. నా పరిచయం ఎవరు తెగేస్తాను, ఎవరికీ తెలుసు. మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. జనాలు దానికన్నా వెళ్ళలేదు. నాకు తెల్లోళ్ళకి ఒక విడిపోని సంబంధం ఉందో ఏందో తెలియదు, కానీ ఎక్కడికి పోయినా నాకైతే తెల్లోళ్ళు బీభత్సంగా పరిచయం అవుతారు. మీకు ఇంకా రాలే కదా వీడియోలు, అందుకని మీకు తెలీదు. వాళ్ళతో చేసిన రచ్చలు నేను అంతా ఇంత కాదు. కమింగ్ వీడియోస్ వస్తాయి. థాయిలాండ్ అవ్వాలా, తర్వాత ఇంకా మలేషియా స్టార్ట్ అవ్వాలా, కాంబోడియా అవ్వాలా, లావోస్ అవ్వాలా, ఇంకా ఓప్పుడు ఎంత ఉంది కదా వీడియోలు. అందరికీ హాయ్ 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 అందరికీ హాయ్, అందరికీ హాయ్ 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 అందరికీ హాయ్. ఒక పక్క యూట్యూబ్ రికార్డ్ చేస్తున్నా, ఇంకో పక్క ఈ లైవ్ కండక్ట్ చేసుకుంటున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. నాకైతే గులాబ్ అయిపోయింది న్యూ ఇయర్కి, మామూలు రచ్చలేదు. వాకింగ్ స్ట్రీట్లో నుండి వచ్చి ఇంత దూరం వచ్చినాను లైవ్ దగ్గర. ఇంటర్నెట్ దాని పెద్ద సమస్య. లావోస్లో లైవ్ పెట్టినప్పుడు కూడా అట్లే అయింది. ఇప్పుడు కొంచెం వచ్చింది, కానీ ఒక 5-6 మందితో మాట్లాడినాను. కొంచెం మంచి
తర్వాత దెంగేసింది. నేను అసలు నెట్టే రావట్లేదు. లైవ్లు పెడదామంటే వస్తుంది, జాయిన్ అవుతారు, పాపం వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు, అది గిరిగిరాలు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ దెంగేస్తుంది. పెద్ద సమస్య అయిపోతుంది ఇంటర్నెట్. సో మన వాళ్ళు ఎవరు హట్ కాకండి, కొంత మీరు అందరితో మాట్లాడలేకపోయినా అని చెప్పేసి. ఇంటర్నెట్ లేదు, నెట్ రావట్లేదు, పెద్ద సమస్య అయిపోయింది కదా నాకు. అంతకుమించి మీ అందరితో ఇంటరాక్ట్ ఇప్పటికి 2 సార్లు లైవ్ పెట్టినాను. ఇన్స్టాగ్రామ్లో 2 సార్లు, యూట్యూబ్లో 1 సారి పెట్టాను. ఆ యూట్యూబ్ది సరిగ్గా చేయలేదు కదా. ఆ యూట్యూబ్ది మన లైవ్ ఇంటరాక్షన్ అది కొంచెం తలకైన పంచాయతీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కదా, జస్ట్ డైరెక్ట్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తారు లైవ్లో. అది చాలా ఈజీ. అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్లో 2 సార్లు పెట్టినా. 2 సార్లు నెట్ దెంగేసింది. అదే సమస్య అయిపోయింది 2 సార్లు. చాలా ఇప్పుడు ఏం లేదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి మీతో మాట, ఇంకా చాలా కాలం ఉంది. అంత ఎమర్జెన్సీ అయిపోతే ఏం లేదు. ఇనిషియల్ డేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నా తాపత్రయం అంతా. ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి చాలా బాగుంటుంది. మన వాళ్ళు స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ చాలా అందరికీ ఎప్పుడు స్పెషలే. ఇనిషియల్ డేస్లో వచ్చే సబ్స్క్రైబర్స్ చాలా స్పెషల్. వాళ్ళు లాస్ట్ వరకు గుర్తుంటారు అందరికీ. పాపం వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఎంత ఎదిగినా ఇనిషియల్లో వచ్చే వాళ్ళు బాగా గుర్తుంటారు. అందుకని చెప్పేసి సరే, ఈ కొత్త సంవత్సరాన్ని వాకింగ్ స్ట్రీట్లో మొదలు పెడతాను. నేనైతే ఆల్రెడీ ఇక్కడ న్యూ ఇయర్ అయిపోయింది, పటాకాయలు అంతా పేల్చినారు, ఆల్రెడీ చూసైనారు కదా. సో ఈ కొత్త సంవత్సరం నేనైతే ఒక మంచి క్రేజీ నైట్ లైఫ్తో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అందరికీ చాలా ఇష్టమైన వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చినా నేను. చూద్దాం, చూసుకోండి. మామూలు లేదు రచ్చ, పోలీసులు కూడా ఫుల్గా ఉన్నారు. రచ్చ అయితే మామూలుగా లేదు, నిండిపోయింది అసలుకి ఫుల్గా. అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. పాండి 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 పాండి. ఈ న్యూ ఇయర్ అందరికీ మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటా. ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక మార్పు తేవాలని చెప్పి నేనైతే బలంగా కోరుకుంటున్నాను. ఆ మార్పు మంచిదిగా ఉండాలని చెప్పి ఇంకా గట్టి కోరుకుంటాను. సో చలో మనమైతే వెళ్ళి ఈ స్ట్రీట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సౌండ్ అయితే వాసిపోతా ఉంది. ఎక్కడ చేయనా మన ఇండియన్ పప్పులు వాకింగ్ స్ట్రీట్ అంతా ఇండియన్స్ రష్యన్స్ తప్ప ఇంకేం లేదు. అవే నిండిపోయింది మొత్తం. పాండ్రా ఏ పదండి మామూలుగా ఉండకూడదు. రచ్చ న్యూ ఇయర్ పార్టీ అంటే మామూలా తమాసా? కండ్రా పిలువురా, అందరినీ పిలువు. షోలు పింగ్ పాంగ్ షోలు 808 అంట. చూడండి, ఇంతకాలం యాక్టివ్గా లేనట్టు మొత్తం ఒకేసారి యాక్టివ్లోకి వచ్చింది. అది మామూలు యాక్టివ్లో రాలేదు. ఇంకా న్యూ ఇయర్ పార్టీ అంటే మినిమం ఉండాలా. ఇంకో టైం అయిపోయింది కదా, ఎవడికి దొరికింది వాడికి తీసుకొని పోతా ఉన్నారు. వాడు చొక్కా గడిపోయినాడు. దొరికినట్టు మామూలుగా లేదు అసలుకి పార్టీ. ఎట్ట దొరికితే అంత, ఎవడికి ఏది దొరికితే అది. ముసిల్దైనా పర్లా, అమ్మ అయితే చాలు. సేమ్ లాజిక్ ఇక్కడ. ముసిల్దైనా పర్లే, అమ్మ అయితే చాలు అని చెప్పేసి మొత్తం తీసుకెళ్తున్నారు. మనోళ్ళు ఆడిన ఆటలకి తాతగాలికి గుంటలు లేకుండా పూసింది తెలుసా ఇక్కడ. మొదటిసారి గుంటలు కరువైపోయినారు ఇక్కడ. ఎందుకంటే మనోళ్ళు ఆ రేంజ్లో తీసుకోబూసినారు గుంటల్ని. వదలలేదు ప్రతి ఒక్కడు ఏదో గుంట దొరికిన గుంట దొరికినట్టు లాక్కొని పోతున్నారు. జిల్లానికి రంగులు వేసేసినారు. దాన్ని కూడా వదలలేదు మనోళ్ళు. దాన్ని కూడా గుంజుకొని మూడుస్తున్నారు. తాతాగాళ్ళు చూడండి ఎట్లా తిరుగుతున్నారు. లేదు గుంటలు తాతాగాళ్ళకి అదే సమస్య అయిపోయింది. గుంటలు నింటే ఇంకా వేరే లెవెల్లో నింటుంది. గుంటలు లేరు తాతాగాళ్ళకి. ఇంకా తాతాగాళ్ళు గోగోలకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే గుంటల్ని. ఇక్కడైతే లేరు. చూడండి మొత్తం మనోళ్ళకి నిచ్చుకున్నది అంతా మనోళ్ళే తీసుకెళ్ళేదానికి గుంటలు. అసలుకి రండి లోపల రష్యన్ షో జరుగుతూ ఉందని చెప్పేసి. రష్యన్ షోలకి మనోళ్ళే, దానికి మనోళ్ళే.
అసలుకి ఇక్కడ చూడండి పింకప్ గోగో అంట అంత హెచ్డీలో వేసిండారు దాన్ని మామూలు హెచ్డీలో వేయలేదు 79 గోగో అంట ఏడు చూడండి అది ఎక్కువైపోయింది కైపు దానికి దాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఇప్పుడు ఇదైతే కొత్తగా ఓపెన్ చేయనారు జాల్వా క్లబ్ పట్టాయి అని చెప్పేసి ఇది కూడా మనోళ్ళదే ఎవరిదో అనుకోకండి మొత్తం మనోళ్ళే జాల్వా క్లబ్లో కూడా మనోళ్ళదే ఇటు సైడ్ జన్నత్ స్ట్రైట్గా జాల్వా ఓపెన్ చేయనారు మనోళ్ళు రచ్చ అంతా ఇంత లేదు నేను చెప్పినా కదా అన్నీ మనోళ్ళే ఉంటుంది ఇక్కడ ఇంకొన్ని రోజులు పోయిందనుకో ఆ రష్యన్స్ కూడా కనపడరు ఆ రష్యన్ క్లబ్లు కూడా పూడ్చి అన్నీ మన క్లబ్లో వచ్చేస్తుంది అట్ట అయిపోతుంది కొంచెంసేపులో మామూలుగా హ్యూమిడ్ లేదు భయ్యా బీభత్సం అసలుకి ఓ రేంజ్లో హ్యూమిడ్లో ఉంది చెమట్లో పోసేస్తూ ఉంది పారా పండ్రా అసలుకి సదా వేసుకున్నావు గుంటనే కానిరా గుర్రాలు చూడండి మన తాతగాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు కూడా వచ్చి ఆడితే కదా ఆటలు అమ్మా ఎవరిని వదల వాడకాలు మామూలుగా లేవు కదా బీభత్సమైన వాడకాలు అసలుకి ఏరా ఏ లివింగ్ డాల్స్ గోగో అంట లివింగ్ డాల్స్ గోగో అంట ఇది ఉండ కూర్చోండి లోపల బాబా ఏరా ఏ అన్న మ్యూజిక్ మామూలు కూడా ఇక్కడ లోకల్లో ఉంటారు కదా ఆ బీచ్లో ఏం జరుగుతుందంటే ఫుల్ తాగేసి అన్ని డిచిక్ అయిపోయినాయి ప్రతి ఒక్కటి డిచిక్ అయిపోయినాయి అవన్నీ చిన్న వయసువి ముడుస్తున్నారు గుంటలు అన్నిటినీ ఎంతో గంట నైట్ అంతా దవాదం అట్లున్నారు ఏరా ఇంకా గట్టి రావాలా వేసి కుమ్మని రావాలా సో మీరైతే కొంచెం ఇక్కడ మనకి ఫ్రీ ఎంట్రీలు ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి లోపలికి ఫస్ట్లో ఫ్రీ ఎంట్రీ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి లోపల డబ్బులు కట్టాలని చెప్పి నేను పట్టుకునేస్తారు 4-5 మంది వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా సో నాకు ఇది తెలుసు కాబట్టి అంతే కొంచెం స్ట్రాంగ్గా ఉండండి వీడికి వచ్చినప్పుడు భయపడిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి భయపడకండి సరేనా భయపడితే ఏం జరగదు కాసుకొని ఉన్నారు చూడు మన వాళ్ళు బాబా ఎంతమందిరా అయ్యా ఇదో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను దానికైతే అస్సలు వెళ్ళకండి సరేనా వెళ్ళారనుకోండి పెద్ద ఎరుపుగా అవుతారు దాని లోపల మిమ్మల్ని పట్టుకునేస్తారు ఫస్ట్ టైం వస్తారు కాబట్టి మీకు భయం ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడిదో అది కనిపిస్తుందా రాస్ అని చెప్పేసి దానికైతే అస్సలు వెళ్ళకండి ఫ్రీ ఎంట్రీ అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు లోపల తీసుకెళ్ళి డబ్బులు కట్టండి అంటారు నేను షూట్ చేయాలి కదా అని చెప్పేసి మొత్తం ఒకసారి వచ్చిన లేకమా గీకమా అంటున్నాడు నేను షూట్ చేయాలరా నాయన చూయినారా కెమెరా పెట్టుకుంటే ఎంత ధైర్యంగా అడుగుతున్నారు లోపలికి రా అని చెప్పేసి ఆ రాష్ట్రంలోకి అయితే నేనైతే సజెస్ట్ చేయను అస్సలు వెళ్ళకండి అంత దొంగనామట్టగాళ్ళు నేను దెంగినా పట్టుకొని ఒకని వాడిని వాడు ఫ్రీ ఎంట్రీ అని చెప్పి లోపలికి షూట్ చేసుకోవాలి ముందుకు వచ్చి లొకేషన్స్ చూసుకోవాలి కదా నేను సో ఫ్రీ ఎంట్రీ అన్నాడు ఒకసారి వెళ్ళి లోపల చూసుకొని కుదిరితే ఒక 2 షూట్లు చేసుకుని వద్దాం అనుకున్నా షూట్ చేసేంత స్కోప్ అయితే కనపడలేదు సో అందుకని చెప్పేసి వెళ్ళి తిరిగి ఫ్రీ ఎంట్రీ లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తా ఉంటే డబ్బులు అడిగినాడు పట్టుకునేసి లేదు నువ్వు లోపలికి వస్తే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి గొమ్మన అయిపోయినాడు తర్వాత తెలిసి కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారనుకో మెత్తగా ఉన్నారనుకో నా కొడుకులు తొక్కి దిగుతారు బలంగా ఉండాలా ఇంటర్నేషనల్ ట్రిప్పులు చేస్తున్నారా మీరంటే మన ఏదైతే మన జోలికి వస్తే బలంగా ఉండాలా లేదంటే ఓకే ఏదైతే కదా అయింది అన్నట్టు సరేనా చూసినారు కదా ఇట్లాంటి ట్రిప్పులు టిప్స్ ఎవరు అందరూ చెప్పలేరు లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఇంకా 100 రోజుల పైన ఉన్నాక థాయిలాండ్లో అందుకే నాకు ఇన్ అండ్ అవుట్ తెలిసింది థాయిలాండ్లో పటాయాలో స్టార్ట్ చేసి పైలో ఎండ్ చేసిన మళ్ళీ మీకు స్పెషల్గా చూపిద్దాం న్యూ ఇయర్ చూపిద్దామని చెప్పేసి లావోస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన మళ్ళీ న్యూ ఇయర్ మిస్ అయిపోతుంది మన వాళ్ళకి న్యూ ఇయర్కి పార్టీ ఉండాలని చెప్పేసి సో మీకు నచ్చింది కదా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని
సరేనా, ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా పటాయికి వస్తున్నారు, థాయిలాండ్కి వస్తున్నారంటే థాయిలాండ్లో మంది మస్తు సిరీస్లు రాబోతుంది. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్ని. ఓకే, సో ఇంకా నెక్స్ట్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చెప్తాను. ఇంకా ఆ ఒక్కటి స్కిప్ చేసి మిగతా వాటికి లోపలికి వెళ్ళండి. మోస్ట్లీ మిగతా ఓకే, ఆ ఒకదానికి మాత్రం వెళ్ళకండి అసలుకి. అది ఎరుపు గది. ఉండరా రే, పక్క ఉండరా, ఓరా రే. వచ్చి నవ్వుతున్నాడు, చిన్నగా నవ్వేసే రా అంటున్నాడు. మస్తు చూసేయనప్ప ఇట్లాంటి వాళ్ళని. ఈ వాకింగ్ స్ట్రీటింగ్ పోయే కొద్దికి చాలా మోసం అవుతుంది, మోసం తయారవుతుంది పోయే కొద్దికి. బయట తెలియదు అదంతా, లోపలే మనోళ్ళు నొక్కేస్తున్నారు. ఇంకా వీళ్ళ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. దుడ్డు ఇస్తే నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పినా కదా, వీళ్ళ గవర్నమెంట్కి మనం దుడ్డు ఇస్తే చాలు, ఏమిటికైనా ఒప్పుకుంటారు దుడ్డు ఇచ్చినామంటే. సో మనం ఏమన్నా చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు. అందుకే అంత బరి తెగించేసిన నా కొడుకులు. చూడండి ఎంతమంది. ఇది వ్యాపారం ఇది. పటాయిల వ్యాపారం ఇట్లే ఉంటుంది. గుంట్లకు రంగు పోయాలా అమ్మాలా. రష్యన్ గుంట్లకు వెళ్ళారనుకోండి, మీ ఆస్తిని అంతా గుంజేస్తారు ఇంక వాళ్ళు. అట్టుంటుంది ఇక్కడ పచ్చాపారాలు, మామూలుగా ఉండవు కదా. లేడీ బాయ్లు అంతా నిలుచుకోండి చూడండి ఆ సైడు. అది కూర్చొని ఉన్నాయి, అన్నీ చక్కటివే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. లేడీ బాయ్లు అన్నీ ఉంటాయి ఈ స్ట్రీట్లో. మనోళ్ళ కన్నా ఈ హిందీ మేళం ఉంటుంది చూసినారా, ఆ హిందీ మేళం ఎక్కువైపోయింది. ఏం చేద్దాం, ఇక్కడ మామూలు హిందీ మేళం కాదు, ఇక్కడ ఫుల్ మొత్తం పటాయిలోనే ఉంది హిందీ మేళం. అందరూ ఎన్ని ఫ్యామిలీసు ఈ న్యూ ఇయర్కి దాదాపు ఈ పటాయిలో ఉండే 70% హిందీ మేళమే. మిగతా 30% ఈ తెల్లోళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కలిపి అంతమంది ఉన్నారు. మనోళ్ళు విరుచుకుపడిన దాంతో ఎప్పుడు తెల్లోళ్ళకి గుంట్లన్నీ తెల్లోళ్ళ దగ్గరే ఉంటుంది. మనోళ్ళకి దొరకవు ఇక్కడ, మోస్ట్లీ దొరకవు. ఎందుకంటే తెల్లోళ్ళు ముందుగానే బుక్ చేసుకున్నారు తెల్ల తాతాగాళ్ళు. ఈసారి మనోళ్ళు విజృంభించినారు, ఎగిరెగిరి అటాక్, మామూలు అటాక్ కాదు. తాతాగాళ్ళకి పగ తీర్చుకున్నారు మనోళ్ళు. తెల్లోళ్ళకి దొరకలే గుంట్లు. అంతా మనోళ్ళు ముందుగానే పక్కడబంది ప్లాన్ చేసి గుంటలన్నింటినీ లేపు తెగినారు. అట్లాంటి అటాక్ థాయిలాండ్లో గుంటలు కరువైంది. నై ఇంతమంది అట్లా మనోళ్ళు ఈసారి తాతాగాళ్ళని బీట్ చేసి తెగినారు. అట్లుంటుంది మనోళ్ళతో పంచాయతీ, మామూలుగా ఉండదుగా మనోళ్ళతో, తెలిసిందే కదా. అట్లా ఆడాలన్నా ఏం చేయాలన్నా మనోళ్ళ తర్వాత ఇప్పుడు ఎంతమంది చూడండి, ఫుల్ జనాలు నిండిపోయినారు. లోకల్ గుంటలంతా లోకల్ ఎత్తుకొని పోతామంటే ఇట్లాంటి వ్యాపారాల గుంటలన్నింటినీ మనోళ్ళు లేపు తెగినారు. ఆ బీచ్లో అయితే దారుణంగా ఉంది అయ్యా, మామూలు దారుణం లేదు. బీచ్లో ఒక రేంజ్లో దారుణంగా ఉంది అసలుకి. అవి ఫుల్ తాగిపిచ్చేస్తున్నారు. వాటికి వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 17, 18, 15 అట్లే ఉంటాయి వాటికి. వాటి వయసు అంతే ఉంటాయి. అవి తాగేసి డిచిక్కై పడిపోతుంది. ఇంకొడుకులు బండ్లు వేసుకొని ఇంకా ఎత్తుకొని ముట్టాలు నైట్ అంతా. ఇంకా పొద్దున్న లేస్తే తప్ప తెలియదు వాటికి. అందుకే ఇక్కడ మోస్ట్లీ చదువుకున్న వాళ్ళకి అందరికీ పిల్లలు ఉంటారు ఇక్కడ, తెలుసా? చదివే ప్రతి అమ్మాయికి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి ఆల్రెడీ ఒక కొడుకో కూతురో ఉంటారు. మళ్ళీ వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 18, 19, 20, 22 ఇంతే ఉంటుంది, పిల్లలు ఉంటారు. మళ్ళీ ఏం చేయలేదో తెలియదు, డబ్బులు ఎటు సంపాదించాలో. సో థాయిలాండ్ ఫుల్ పాపులర్ అయిన వృత్తులు అయితే దిగేస్తారు ఇక్కడ. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. చాలా లోతుకి వెళ్తే తప్ప తెలియలేదు ఈ స్టోరీ నాకు. లోకల్ వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి నిజాలు తెలుసుకున్న కాటికి ఇంత టైం పట్టింది. ఎవరనైనా అంతా ముసలోళ్ళే ఉంటారు. ఇక్కడక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది.
ఎన్ని చోట్ల జామ్ అవుతుందో తెలియదు. పాండ్రా రే, పాండ్రా 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 పాండ్రా. అసలుకి వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏంట్రా ఏ ఎక్క మామూలుగా ఉండకూడదు. అబ్బా మామూలు కష్టంగా లేదు భయ్యా, దోలు తీరిపోతా ఉంది. ఇందాక లైవ్లు కండక్ట్ చేసి మళ్ళీ షూట్లు పాపం మన వాళ్ళంతా గట్టి ఘోరంగా ఫీల్ అయింటారు పాపం. అందరితో మాట్లాడలేకుండా పోయినా, మోస్ట్లీ ఛాన్స్ ఉన్నంతసేపు అందరితో మాట్లాడినా. కొంతమంది మిస్ అయిపోయినారు. మళ్ళీ ఏదో ఒక లైవ్లో మళ్ళీ మాడతా, ఏం ఫీల్ అవ్వకండి. నెట్ అయితే అది సరిగ్గా రాలేదు అందుకని చెప్పేసి. లావోస్లో కూడా అట్లే అయింది తెలుసా, లావోస్లో కూడా అదే సేమ్ ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. సో వరి అవ్వకండి, నేనైతే ఖచ్చితంగా మీతో మళ్ళీ మాడతాను. ఓపెన్ లైవ్స్ ఉంటాయి మనకి, దుమ్మరు లైవ్లు ఉంటాయి, అందరితో మాడతాను, ఇబ్బంది లేదు సరేనా. బాబు మీరు అందరు నెంబర్లు అడిగేస్తున్నారు, నా దగ్గర ఇండియన్ నెంబర్ లేదు, నేను అన్ని దేశాలు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు న్యూ ఇయర్ పార్టీ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పటాయా. It's not a game, it's a